యోగ వాసిష్టం కథల్లో రాముల వారికి వశిష్ఠుల వారు మిథ్యాపురుషుని కథ అయిన తర్వాత మహాకర్త మహాభక్త మహాత్యాగిని గురించి చెప్తున్నారు. అది కూడా తెలుసుకున్నాను. పాపరహితుడమైన ఓ రామచంద్ర, సంశయాలన్నిటినీ పారద్రోలి నిర్భయమై శాశ్వతమైనటి కూటస్థ ఆత్మభావాన్ని అవలంబించి నీవు మహాకర్తవి మహాభోక్తవి మహాత్యాగివి కా. కూటస్థ ఆత్మభావం అంటే కూటస్థుడు. అసలు ఈ దేశంలో ప్రవేశించిన పరమాత్మని మనం కూటస్థుడు అంటాం. ఇందాక చెప్పుకున్నాం కదా నిన్న. అదే ఇందాకటి దాంట్లో విద్యాపురుషుడు దాంట్లో మామూలుగా ఆకాశం అది తామస ఆకాశం యొక్క తమో అంశం 2 భాగాలై అందులో మొదటి భాగం అలాగే ఉండి రెండవ భాగం 4 భాగాలు అవుతుంది. ఆ మొదటి భాగం దాన్ని సమిష్టి నిజాంశము అంటాం. ఆ సమిష్టి నిజాంశము అంతఃకరణ గోళక మందు చేరి జ్ఞాత అయిందనమాట. ఆ జ్ఞాతను నడిపించేవారు ఎవరంటే, జ్ఞాత అంటే అంతఃకరణ. అంతఃకరణ అంటే మనసు, బుద్ధి, చైతన్యం, అహంకారం ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. ఆ జ్ఞాతని నడిపించేవాడు అంటే అందులో చేరినటువంటి చైతన్యం. ఆ చైతన్యుని ఏమంటున్నాం అంటే కూటస్థుడు అంటాం. అక్కడ అది ఆ కూటస్థుడు అంటాం. కూటస్థుడు అందుకని ఇక్కడ కూటస్థుడు అని చెప్తున్నాడు చూడండి. శాశ్వతమైనటి కూటస్థ ఆత్మభావాన్ని అవలంబించి అని. కాబట్టి కూటస్థుడు అంటే ఇక్కడ ఈ శరీరాన్ని ఉన్నటువంటి దేహి అనమాట. ఈ దేహం యొక్క యజమాని దేహి. అందుకని కూటస్థ ఆత్మభావాన్ని, అందుకని ఆత్మ అని కూడా చెప్పాడు ఇక్కడ. అవలంబించు అంటే నేను ఆత్మస్వరూపుణ్ణే అని గట్టిగా నిర్ణయం చేసుకో. మహాకర్తవి మహాభక్తివి మహాత్యాగివి. ఎప్పుడైతే మనం కూటస్థ భావన ఉంటుందో, ఆత్మభావన ఉంటుందో, అప్పుడు ఈ 3 మహాకర్తవి అవుతాము, మహాభోక్తవి అవుతాము, మహాత్యాగివి అవుతాము. ఎందుకంటే అప్పుడు చేసేవన్నీ మనం అనుకోం. ఈ దేహం చేస్తుంది అని అనుకోడు. దేహాన్ని ధరించినట్టు దేహే చేస్తున్నాడు అనే భావన వస్తుంది. అందుకనే కూటస్థ భావాన్ని, కూటస్థ ఆత్మభావాన్ని అవలంబించన్నాడు కదా. అప్పుడు శ్రీరాముడు అంటున్నాడు, ప్రభు మహాకర్త మహాభోక్త మహాత్యాగి అంటే ఏమిటో నాకు బాగా తెలియచెప్పండి అన్నాడు. వశిష్ఠుల వారు అంటున్నారు, ఓ రామచంద్ర, ఈ 3 వ్రతాలని పూర్వం శివుని ద్వారా భృంగీసుడు విన్నాడు. అందువల్ల అతడు దుఃఖరహితుడయ్యాడు. అది ఈ మహాభోక్త మహాకర్త మహాత్యాగి అంటే ఆ పనులు చేయటం అంటే వ్రతం కింద లెక్కే. ఏ పనైనా సరే మనం జీవితంలో చేసే ప్రతి పని కూడా అది యజ్ఞము అవ్వాలి అంటే పరమాత్మ అర్పణ బుద్ధితో చేస్తే అది యజ్ఞమే అవుతుంది. ప్రతి పని కూడా అసలు ఈ పని ఆ పని అని లేదు. అంటే సర్వకాల సర్వావస్థలందు ఆ పరమాత్మ భావనతో మనం ఉంటే అందుకనే కృష్ణార్పణం అనేది మనకు చెబుతారు కదా. ఏ పని చేసినా కృష్ణార్పణం అనుకుంటూ చేయండి అని. అలా అంటే భగవంతునికి అర్పించి చేస్తే అది యజ్ఞమే అవుతుంది. అందుకే మనం పంచసోన యజ్ఞాలు ఉన్నాయి కదా మనకి. అలా పంచమహా పాపాలు తొలగటానికి మనం పంచసోన యజ్ఞాలు చేస్తాం. అంటే ఓడ్చుట, దంచుట, చెరగుట, నిప్పు రాజేయుట ఇలా ఉన్నాయి కదా మనకి. ఇవన్నిటి వలన ఎన్నో సూక్ష్మజీవులు నశించిపోతాయి. అందుకనే ఇవన్నీ పంచమహా పాపం. వీటికి అటు స్వాధ్యాయము, అలాగే బ్రహ్మ అంటే పూజ, స్వాధ్యాయము, అలాగే పితృయజ్ఞము, అలాగే అతిథి పూజ, భూత సమర్పణ, ఇవి మనం పంచ మహాయజ్ఞాలుగా చెప్పుకుంటాం. ఇవి రోజు చెయ్యాలి. ఎందుకంటే రోజు ఈ పాపాలన్నీ చేస్తాం కాబట్టి రోజు ఈ పంచసోన యజ్ఞాలు చేయాలి. అంటే ఎవరికోళ్ళకి ఏదో ఒకటి దానం చేయాలి. అది అంటే అతిథి పూజ అవుతుంది. తర్వాత జీవరాశులకు పెట్టేది భూత పూజ అవుతుంది. అలాగే స్వాధ్యాయము అంటే ఇలాగే సత్సంగం చేయటం, యజ్ఞం, అలాగే పూజ, మామూలు పూజ, దైవ పూజ, పితృయజ్ఞం అంటే పితృవులు లేకపోతే వాళ్ళని తలుచుకోవటం, వాళ్ళు ఉంటే వాళ్ళకి కావలసినవన్నీ ఏర్పాట్లు చేయటం ప్రేమతోటి. ఇలా కాబట్టి ఇవి అంటే ఇప్పుడు ఈ 3
ఆత్మ భావన ఎవరికైతే ఉందో వాడు చేసే పనులన్నీ ఈ 3 కోవలకే చెందుతాయి అని చెప్పుకున్నాం కదా. మహాకర్త, మహాభోక్త, మహాత్యాగి అని. అంటే యజ్ఞాలు అతను చేసే ప్రతిదీ యజ్ఞమే అవుతుందని కూడా చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ పనులు శివుని ద్వారా భృంగీసుడు విని మూడింటిని వ్రతాలని ఆయన ఆచరించి దుఃఖాన్ని పోగొట్టుకున్నాడు. అసలే దుఃఖరహితుడయ్యాడు అనమాట. అంటే అగ్నిలాగా దేదీప్యమానమైన సుమేరు పర్వత ఉత్తర శిఖరంలో అప్పుడు చంద్రశేఖరుడైన పరమేశ్వరుడు సమస్త పరివారంతో కూడా నివసించాడు. అప్పుడు ఆత్మజ్ఞానం అంతగా లేనివాడు మహా తేజస్వి అయిన భృంగీసుడు చేతులు జోడించుకొని వందనం ఆచరించి ఆ మహాదేవుణ్ణి ఇట్లా అడిగాడు. భృంగీసుడు ఏమని అడిగాడంటే, ఓ భగవంతుడా, పరమేశ్వర, తరంగాల వలె చంచలమైన ఈ సంసారంలో ఆత్మతత్వం తెలియక విశ్రాంతిని పొందక నేను విమోహితుణ్ణి అవుతున్నాను. ఏ నిశ్చయాన్ని నా అంతఃకరణలో పెట్టుకుంటే నేను ఈ జగద్రూపమైన జీర్ణ గృహంలో దుఃఖం లేకుండా ఉండగలను, దానిని చెప్పండి అని అడిగాడు. కాబట్టి ఈ జగత్తులో భాగమే ఈ దేహం కూడా. ఇది గృహం అంటే దేహికి గృహిణి అంటాం. అందుకని ఆ యజమానురాలిని గృహిణి అంటాం కదా. అంటే గృహంలో ఉండని యజమాని గృహస్థుడు అంటాం. ఈ గృహస్థుడు ఈ దేహంలో ఉంటున్నాడు అంటే జీవి. అందుకని జీర్ణము అంటున్నాం. ఇదే జీర్ణమయ్యే ఈ దేహంలో ఉండేటువంటి యజమానికి దుఃఖం లేకుండా ఎలా ఉండాలి చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఈశ్వరుడు అంటున్నాడు, ఓ పాపరహితుడా, భృంగీసుడా, సంశయాలన్నిటినీ వీడు, నిర్భయంగా ఉండు, మహాకర్త, మహాభక్త, మహాత్యాగి అనే నిశ్చయాలని పొంది ఉండు అన్నాడు. మరి భృంగీసుడు అప్పుడు అన్నాడు, అయితే అవేంటో చెప్పండి నాకు. ఉన్నారు మహాకర్త అంటే అండి, మహాభక్త అంటే అండి, మహాత్యాగి అంటే ఏంటో నాకు తెలియజెప్పండి అని అడిగాడు. మామూలుగా పూర్ణంగా తెలియజెప్పండి అన్నాడు. అప్పుడు ఈశ్వరుడు అంటున్నాడు, ఆత్మలో కర్తృత్వాది ధర్మాలు లేవు అనే నిశ్చయంతో యథాప్రాప్తాలైన ధర్మాలని ఆచరించేవాడు మహాకర్త. అదే నేను ఈ పని చెయ్యాలి, ఇది నా కర్తవ్యం అని ఆత్మహ్యం ఉండదు అక్కడ. అలా ఏ కర్తృత్వాది ధర్మాలు ఆత్మకి లేవు. ఆ నిత్యంతో ఉండి అప్పుడు నీకు సంబంధించినటువంటి, నీకు ప్రాప్తించినటువంటి కర్మని నీవు చెయ్యి. అలా ఎప్పుడైతే నీవు చేస్తావో అప్పుడు నీ మహాకర్తవే అవుతావు. రాగద్వేష, సుఖ దుఃఖ, ధర్మ అధర్మ, ఇష్ట అనిష్ట కర్మల్ని నిష్కామంగా కేవలం లోక ఉపకారం కొరకే చేసేవాడు మహాకర్త అనబడతాడు. అంటే లోక కళ్యాణం కోసం మహా ఋషులందరూ చేస్తూ ఉంటారు, అలాగే మహాపురుషులు చేస్తూ ఉంటారు. కొంతమంది అదే పనిగా పెట్టుకుని చేస్తూ ఉంటారు, లోక కళ్యాణం కోసం తమ ఉన్న జీవితాన్నంతా కూడా పణంగా పెడతారు. అలాంటి వాళ్ళందరూ మహాకర్తలే. సర్వత్రా రాగరహితుడు, సాక్షి వలె ఉండేవాడు అనమాట. ఏ రాగమో ఉండదు, ప్రేగం ప్రజాశ్రేయస్సు ఒకటే ఉంటుంది, అక్కడ రాగమే ఉండదు అనమాట. అంటే రాగరహితుడే ఉంటాడు. ప్రేమ అంటూ అంటే ఎప్పుడూ ప్రేమ స్వరూపుడే. ప్రేమ అందుకనే ప్రేమ స్వరూపులారా అంటారు సాయి సత్యసాయి అయితే. అలాగే సాక్షి వలె ఉండేవాడు. అంటే సాక్షిభూతుడని మనం ఎందుకు చెప్పుకుంటాం అంటే, ఈ దేహం చేసే ప్రతి పనిని నేను చేయట్లేదు, చేయించబడుతోంది ఈ దేహంతో అనే భావంతో సాక్షిభూతుడు, చూస్తున్నాను నేను ఈ పనులన్నీ అనే భావం సాక్షిగా ఉండడం అనమాట. అలా సాక్షిగా ఉండేవాడు. ఇచ్ఛారహితుడు అంటే కార్యాలు చేస్తాడు కానీ అది ఈ కార్యం నాకు ఇష్టము, ఈ కార్యము నాకు అయిష్టము అని కాదు, ఏది ప్రాప్తమైతే చేస్తాడు. కాబట్టి ఇచ్ఛారహితుడు, దాని పట్ల కోరిక ఉండదు. మరి కోరిక లేకపోయినా కార్యం చేస్తున్నాడంటే లోక కళ్యాణం కోసం. అలా అయ్యి ఇచ్ఛారహితుడై కార్యాలందు ప్రవర్తించేవాడు మహాకర్త అవుతాడు. సర్వత్రా రాగరహితుడు, సాక్షి వలె ఉండేవాడు, ఇచ్ఛారహితుడు అయి కార్యాలందు ప్రవర్తించేవాడు మహాకర్త అవుతాడు అని చెప్పారు. ఇక మహాభక్త అంటే ఏంటో చూద్దాం. ఎవరిని ద్వేషించనివాడు, దేన్ని కోరనివాడు, యథాప్రాప్తమైన సమస్తమైన వారిని అనుభవించేవాడు. అంటే ఏమో ఇది నేను అనుభవించకూడదు అనే అనుకోడు, ప్రాప్తించింది అనుభవిస్తాడు. అలాగే మన స్వామీజీలకు అంత అనేక మంది తెచ్చిస్తుంటారు, వాళ్ళ మీద భక్తి బాగా పెరిగినప్పుడు వాటన్నిటిని ఆయన ఏది తిరస్కరించడు. ఎందుకు తెచ్చావని అవి తీసుకుని అవసరమైన వాళ్ళకి ఇవ్వటం, ఆశ్రమంలో అవసరమైతే ఉంచుకోవటం చేస్తాడు. వాటి పట్ల రాగద్వేషాలు ఉండవు ఆయన కూడా.
అవి అనుభవిస్తూనే ఉంటాడు ఆయన కూడా. ఆయన్ని మహాభక్త అంటారు. అలా సమస్తాన్ని అనుభవిస్తున్న నిత్యతృప్తమైన ఆత్మని గురించి బుద్ధి ఉండటం చేత ఏమీ అనుభవించని వాడు మహాభోక్త అని చెప్పబడతాడు. అది అంటే దేహభావన ఉండదు, ఆత్మభావన ఉంటుంది. కాబట్టి మహాభక్తే అవన్నీ అనుభవిస్తాడు, కాబట్టి అప్పుడు మహాభక్తుగానే చెప్పబడతాడు. సుఖ దుఃఖాలను కలిగించే జయాపజయాల చేత, భ్రమ కొలిపే లాభ నష్ట వ్యయాదుల చేత బుద్ధి విక్షేపం చెందకుండా ఉన్నవాడే మహాభోక్త. అలాగే ముసలితనం, మరణం, ఆపద, దరిద్రం వీటన్నింటినీ బ్రహ్మ దృష్టితో తెలుసుకునేవాడే మహాభోక్త. ఇన్ని లక్షణాలు, ఇవన్నీ మహాభక్త యొక్క లక్షణాలు. సముద్రం సర్వ విధాలైన జలాన్ని తనలోకి గ్రహించేటట్లుగా మహాసుఖాన్ని మహాదుఖాన్ని సమబుద్ధితో గ్రహించేవాడు మహాభోక్త అని చెప్పబడతాడు. మహాభక్తకి ఇన్ని లక్షణాలు ఉన్నాయని తెలియజెప్పారు. ఇక మరి మహాత్యాగి అంటే ఏంటో తెలుసుకుందాం. నిరతిశయ పరిపూర్ణ అద్వయ ఆత్మబుద్ధి చేత ధర్మాధర్మాలను సుఖ దుఃఖాలను జనన మరణాలని మిథ్య అనే బుద్ధితో చూసేవాడే మహాత్యాగి. మరి సమస్త సంశయాలని కోరికలని సమస్త శారీరక వాచిక మానసిక చేష్టల్ని పూర్ణంగా త్యజించేవాడే మహాత్యాగి. ఈ కనిపించే దృశ్యకల్పనలన్నిటినీ సమ్యక్ దర్శనం చేత వదిలిన వాడే మహాత్యాగి. అది అంటే కనిపించే అంటే ఇక్కడ గృహస్థుగా ఉన్నప్పుడు గృహస్థులో మరి తల్లిదండ్రులు కనిపిస్తారు, భార్య కనిపిస్తుంది, పిల్లలు కనిపిస్తారు, సోదరులు కనిపిస్తారు, సోదరులు కనిపిస్తారు, ఇంకా అందరూ కనిపిస్తారు, వరుస అయిన వాళ్ళందరూ కూడా. ఇవన్నీ కల్పించిన మానసిక వాళ్ళు అందరితోటూ ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తూ ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటాడనమాట. అందుకనే అట్లాంటి వాడిని అంటే అన్నీ వదిలేసినట్టే, ప్రతి పని చేస్తాడు, పనిలో ఫలితాన్ని కోరడు, వదిలేస్తాడు ఆ పనిని, సాక్షిగా భూతుడు అన్నీ చేస్తూ ఉంటాడు. అందుకనే ఆయన్ని మహాత్యాగి అన్నారు. కాబట్టి మహాకర్త అంటే ధర్మాధర్మాలన్నిటినీ విచారించకుండా ప్రాప్తమైన పనులని ఫలితం కోరకుండా చేసేవాడు మహాకర్తని. అలాగే సంప్రాప్తమైనటువంటి అన్నిటినీ అనుభవిస్తూ వేటి పట్ల రాగం లేనివాడు, ఉద్దేశం లేనివాడు మహాభోగి అని. అలాగే ఈ జనన మరణాలన్నిటినీ వీటన్నిటినీ కనపడేవన్నిటినీ తాత్కాలికమే ఇవన్నీ అని భావించి కోరికలను త్యజించేవాడు మహాత్యాగి అని సారాంశం అన్నమాట. స్వస్తి.